హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. గత కొద్ది రోజుల నుంచి ఎందుకంటే ఈ సంవత్సరం ఈ వర్షాలు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. అయితే ఎగువ ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో వర్షాలు కురిసిన కారణంగా ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు చాలా ప్రాంతాల్లో నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. అయితే స్థానికంగా వర్షాభావం మాత్రం తక్కువ. సో, ఈ నేపథ్యంలో నెక్స్ట్ మంత్ ఎల్‌నినో ప్రభావం ఇంకా కూడా మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు. సో, ఇప్పటికే దీనికి సంబంధించి రైతులు గానీ, ఇట్లా చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో, పల్లెల్లో, ముఖ్యంగా ఏపీలో అయితే ఇట్లా రాయలసీమ జిల్లా ప్రాంతాల్లో, మా ప్రాంతాల్లో ఇట్లా తిరుపతి కానీ, చిత్తూరు కానీ, ఇట్లా కడప, కర్నూలు ఇలాంటి ప్రాంతాల్లో చాలా వర్షాభావం చాలా తక్కువ. గ్రామాల్లో ఇప్పటికే తాగునీటి కోసం చాలా అవస్థలు పడుతున్నారు. మరోవైపు పల్లెలు ఇట్లా పట్టణాల్లో కూడా అంటే చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు మనం చెప్పుకోవచ్చు. అయితే కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల వ్యవధిలోనే అది కూడా అంటే ఒక ప్రాంతంలో వర్షం పడింది అంటే కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఆ ప్రభావం ఉండేది. అలాంటిది ఇప్పుడు కేవలం కొన్ని 1 కిలోమీటర్లో వాన పడింది అంటే మరో 2-3 కిలోమీటర్ల వరకు కూడా ఆ ప్రభావం ఎండ కాస్తానే ఉంటుంది. ఆ రకంగా ఉంటుంది. సో, దీనివల్ల చాలా రకాలుగా రైతులు కావచ్చు, ఇట్లా గ్రామస్తులు చాలా రకాలుగా తాగునీటి కోసం కానీ, మెయిన్ ఉక్కపోత, ఈ ఈదురుగాలులు చాలా భయంకరంగా ఉంటున్నాయి. ఉద్యోగం చేసుకోవాలన్నా, లేదంటే బయట కూలి పనులకు వెళ్ళే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో, ఇలాంటి తరుణంలో చిత్తూరు జిల్లాలో ఒక అద్భుతమైనటువంటి ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో కుప్పంలో రాళ్ళబూదూరు అనేటటువంటి గ్రామంలో తాగునీటి కోసం, అది కాకుండా ఈ సాగునీటి కోసం ఇక్కడ ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా రకాలుగా అవస్థలు పడుతున్నారు తాగునీటి కోసం. సో, వాళ్ళందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా పక్కన వాళ్ళ గ్రామంలోనే, ఆ రాళ్ళబూదూరు అనేటువంటి గ్రామంలోనే ఒక చెరువులో పూజలు చేసుకోవడానికి, వరుణదేవుడికి పూజలు చేసుకోవడానికి, అమ్మవారికి పూజలు చేసుకోవడానికి, గ్రామ దేవతలకు పూజలు చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా ఒకవైపు పూజలు జరుగుతున్నాయి. పూజలు జరిగే సందర్భంలోనే ఒకవైపు అంటే ఒక్కసారిగా ఆకాశంలో మేఘావృతం రావడం, మరోవైపు ఉరుములు, మెరుపులు, భారీగా ఈదురుగాలు రావడం, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చోటు చేసుకోవడం జరిగింది. అక్కడ కొంతమంది యువకులు ఆ వీడియోస్ అన్నింటినీ కూడా తీసి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున పోస్టులు చేశారు. సో, వైరల్గా మారాయి. మేము ఇక్కడ చేస్తున్నటువంటి పూజల కారణంగా ఆ వరుణదేవుడు, మా అమ్మవారు, శక్తి అమ్మవారు వీళ్ళందరూ కూడా కరుణించి మాకు గ్రామదేవత ఇక్కడ వీళ్ళందరూ కూడా మా ప్రాంతంలో వర్షాలు కురవడానికి అంటే మాకు కరుణించారంటూ కూడా వాళ్ళు పూజలు చేసుకోవడం చాలా అద్భుతం. ఆ వర్షంలో తడుస్తూ ఆ వీడియో కూడా నేను మీకు పక్కన పోస్ట్ చేస్తాను. చాలా అద్భుతంగా ఉంది నిజంగా. భగవంతుడు ఎందుకంటే మనకు ఈ పంచభూతాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మనము జీవిస్తున్నాము అంటే పంచభూతాలు సహకరిస్తే తప్ప ఏ జీవైనా సరే ఈ భూమిపైన అనేది అంటే ప్రాణిగా బతికి ఉండే అవకాశం ఉండదు. సో, మనకు మనం పూజించుకునేటటువంటి ఆ దేవతామూర్తులు మనకు కరుణిస్తే ఆ రకంగా మంచి జరుగుతుంది అనేది ఇందుకొక నిదర్శనం. సో, చూడండి, ఆ వీడియో చూడండి, ఎంత అద్భుతంగా ఉందంటే ఆ కుర్రోడు కేవలం 30-40 సెకండ్లు మాత్రమే ఉంటుంది ఆ వీడియో. కంప్లీట్గా అక్కడ పూజలు చేస్తున్న విధానం, ఆ అంటే గ్రామస్తులు వాళ్ళందరూ కూడా ఆ వర్షం ఒకసారిగా మేఘావృతం అవ్వడం, ఈదురుగాళ్ళు, ఒకసారిగా కారు మబ్బు కమ్మేయడం, అదే సందర్భంలోనే చిరుజల్లుల వాన, ఇవన్నీ కూడా కురిసిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా డ్యాన్స్ చేస్తూ వాళ్ళ ఆనందానికి అసలు హద్దులు లేవు. ఆ వీడియో నేను మీకు సైట్లో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఒకసారి చూడండి, ఎంత అద్భుతంగా ఉంది.